నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైల్డ్ కమిషన్ మెంబర్ కేసరి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. మారు తండ్రి కన్నతల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన చిన్నారులను కమిషన్ సభ్యులు పరామర్శించారు. వారి శరీరంపై ఉన్న దెబ్బలను చూసి నిర్ఘాంతపోయారు. జరిగిన ఘటన వివరాలను బాధిత చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. చిన్నారులను చిత్రహింసలకు గురి చేసిన మారు తండ్రి కన్నతల్లిని కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా స్టేట్ చైల్డ్ కమిషన్ మెంబర్ కేసరి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. చిన్నపిల్లల రక్షణ చట్టంలో ఉన్న పలు సెక్షన్లను ఉపయోగించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పిల్లలకు మెరుగైన వైద్యం అనంతరం బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ నుంచి మంగళగిరి నుంచి వచ్చాను. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆడపిల్ల మగపిల్ల పట్ల హేయమైన చర్యగా వెనక వాతలు పడే విధంగా కొట్టడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ శారద అనే అమ్మాయి పవన్ అనే వ్యక్తితో సంవత్సరం నుంచి సహజీవనం చేస్తూ ఉంది. ఈ శారదాకి ఉన్నటువంటి పిల్లల్ని ఈ పవన్ అనే వ్యక్తి శారీరకంగా ఛార్జింగ్ వైర్తో వీపు మీద వాతలు పడేటట్టు కొట్టడం జరిగింది అని మనకి సోషల్ మీడియాలో రావటం కానీ వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎంఈఓ గారిని, అలాగే మా సిడిపిఓ గారిని, ఇంకా సంబంధించిన అధికారులందరూ కూడా వెళ్లి ఆ బాలను రక్షణ సంరక్షించడం తెలియపరచడం జరిగింది. వారు నిన్ననే ఈ పిల్లల్ని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ రావటం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, అలాగే ఆ వార్డులో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది అంతా మాట్లాడి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఫర్దర్ గా కూడా ట్రీట్మెంట్ కోసం వారి కోసం కొన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ సందర్శించి ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పవన్ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ఇప్పటికే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి లోకల్ గా ఉన్నటువంటి మన ఎస్ఐ గారు చెప్తూ ఉన్నారు. ఈ సంఘటన బాధ్యులైన వ్యక్తి మీద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 75 లో ఉన్నటువంటి విధంగా చర్యలు తీసుకోమని కూడా పోలీస్ శాఖ వారికి తెలియపరచడం జరుగుతుంది.